కుంభరాశి వాళ్లకు ఈ వారం భాగస్వామ్య అనుబంధాలు చాలా ఉత్తమంగా కలిసి వస్తూ ఉంటాయి. సంబంధ బాంధవ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూనే మీ కుటుంబ, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో అందరినీ కలుపుకుంటూ వెళతారు. ఇతరులతో కలిసి మీరు చేసేటటువంటి పనుల వలన ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. వ్యాపారపరంగా కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఇతరులపైన పూర్తిగా ఆధారపడకుండా మీరు కూడా వ్యక్తిగతంగా ఆలోచిస్తూ ఏదైతే మంచి ఫలితాలను ఇస్తుందో అలాంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల మనస్పర్ధలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిక్కులు చికాకులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకే దంపతుల మధ్య కొన్ని రకాల మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని త్వరగానే మీరు పరిష్కరించుకోగలుగుతారు. కూర్చొని మాట్లాడటం ద్వారా ఆ సమస్యలన్నీ కూడా చక్కగా పరిష్కారం అవుతాయి. అవగాహన లోపం వలన ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పేసి మీరు కూడా మంచిగా భావన చేస్తూ ఉండాలి. ప్రయాణాల వలన నూతన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు రకాల కార్యక్రమాల గురించి ఇప్పటి నుంచే దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. ఉత్తమమైనటువంటి దూరదేశ ప్రయాణాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం మీరు జరిపేటటువంటి ఆలోచనలు, సంభాషణలో మరింత స్పష్టత అవసరమవుతూ ఉంటుంది. ఆర్థిక, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం ఈ కుంభరాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించటం మంచిది. స్వామివారికి తులసి అర్చన నిర్వహించటం, వెంకటేశ్వర స్వామి ప్రపత్తి స్తోత్రమును పారాయణ చేయటం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే స్వామివారి పాదార్చన నిర్వహించటము, వడపప్పు, పానకమును నివేదన చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి.